ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లి వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నాగకిషోర్, ప్రధానంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ఇక రూపురేఖలు మారనున్నాయా? మనోజ్, థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్లయితే సన్ రైజ్ స్టేట్ పేరుతోటి మొత్తం కూడా ఏపీలో మనకి ఆల్మోస్ట్ నెల్లూరు నుంచి వైజాగ్ వరకు కూడా బీచ్ కారిడార్ ఎక్కువగా ఉండిద్ది. ఈ బీచ్ కారిడార్ లో కూడా అటు విశాఖపట్నంలో తీసుకున్నట్లయితే భీమిలి కావచ్చు, ఇటు సూర్యలంక బీచ్ బాపట్ల కాడ తీసుకుంటే, అదేవిధంగా సింగరాయకొండ కాడ పాకల, అలా ఒక్కొక్కటి టూరిస్ట్ అట్రాక్షన్స్ గా బీచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం టూరిజం మీద దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా బీచ్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రణాళికలు రచించుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2 కింద కేంద్ర ప్రభుత్వం 97 కోట్ల నిధుల్ని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం ఇక్కడ సూర్యలంక బీచ్ కి సంబంధించి షాపింగ్ స్ట్రీట్ కావచ్చు, అదేవిధంగా పార్కింగ్ సదుపాయాలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావచ్చు, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కావచ్చు, ఇంకా అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సంబరాలకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా ఇక్కడ బాపట్లకు సంబంధించి ఏదైతే సూర్యలంక బీచ్ ఉందో ఆ బీచ్ సంబంధించి అట్రాక్షన్ పాయింట్స్, ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ఏరియల్ వ్యూ ద్వారా మంత్రి లోకేష్ తోటి కలిసి వీక్షించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి వాళ్ళు కొంత డిస్కషన్ చేసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తుందో అందులో భాగంగా ఇప్పటికే అనేక కంపెనీలు తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రధాన ఎసెట్ గా ఉన్నటువంటి ఏవైతే బీచెస్ ఉన్నాయో బీచ్లను డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు సూర్యలంక బీచ్ కి ఈ 97 కోట్ల నిధులతోటి సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తం సూర్యలంక బీచ్ రూపురేఖలు కూడా మారుతాయని కూడా చెప్పుకోవచ్చు. మనోజ్, ప్రధానంగా సూర్యలంక బీచ్ మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిన నేపథ్యంలో ఇంకో పక్క సూర్యలంక బీచ్ కి ఆల్రెడీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలతోటి సూర్యలంక బీచ్ కొత్త రూపులు సంతరించుకుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనోజ్, రైట్ నాగకిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.